జరారూపం హరతి ధైర్యమాశా మృత్యు ప్రాణాన్ ధర్మచర్యామసూయా కామో హ్రియం వృత్తమనార్య సేవ క్రోధశ్రియం సర్వమేవాభిమానః. అతని కోపం అతని యొక్క ఆలోచన శక్తిని హరింపచేసింది. పక్కన ఉన్నటువంటి వారు ఏం చెప్తే అది చేసుకునేందుకు అతను ఉద్యుక్తుడయ్యాడు. అతను వాళ్ళు ఏం చెప్పారో అన్నీ చేశాడు. తద్వారా తన హానిని తానే కొని తెచ్చుకున్నాడు. గమనించండి, ఈ రోజున ఈ రాయబారం జరుగుతోంది. ఈ రాయబారం పెదప సంజయుడు నిన్నంత మాట అన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నీ కొడుకు యొక్క మూర్ఖత్వము వలననే. సరే విదురా, ఇప్పుడు ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, నువ్వు చెప్పిందంతా బాగుందయ్యా, మనస్సుకు ఆహ్లాదంగా ఉంది. ఒక చిన్న ప్రశ్న. వేదాలు శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, జీవికి 100 ఏళ్ల వయస్సు అని చెప్తున్నారు కదా. మరి ఈ మానవులు ఆ 100 ఏళ్ల ఆయువుని ఎందుకు పొందలేకపోతున్నారు? దానికి ఏమైనా కారణం ఉందా అని అడిగితే అప్పుడు విదురుడు చెప్తున్నాడు, మనకున్నటువంటి 100 సంవత్సరాల కాలాన్ని మనం ఆరోగ్యంగా గడిపితే చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా నిన్ను 100 ఏళ్ళు మనం బ్రతకవచ్చు. మరి ఇందులో ఉన్న ఆయువుని మనిషి ఎందుకు తొందరగా ఆ మరణానికి కారకుడవుతున్నాడు? ఆ 100 ఏళ్ల వయస్సును ఎందుకు పొందలేకపోతున్నాడు అంటే, ఆనాటి ద్వాపర యుగంలో నాడు విదురుడు చెప్పినటువంటి 4 మాటల యొక్క ఈ అమూల్యమైనటువంటి నీతి వాక్యము ఈనాటి కాలానికి కూడా వర్తిస్తోంది. గమనించండి ఒక్కసారి. అతిమానోతివాదశ్చ తథా త్యాగో నరాధిప క్రోధశ్చాత్మ విధిత్సా చ మిత్రద్రోహశ్చ తానిషట్ ఏత ఏవాసయస్తీక్ష్ణాః కృంతం త్యాయోంషి దేహినాం ఏతాని మానవాన్ జ్ఞంతి న మృత్యుర్భద్రమస్తు తే. నాయనా ధృతరాష్ట్ర, మనుషుడికి తన పైన తనకి దురభిమానము కలిగి ఉండడం. ఇప్పుడు ఆ దురభిమానం వలన ఏమైంది? తన మాట నెగ్గించుకుని ఎలాగైనా తాను గొప్పవాడిని నిరూపించుకుని తనకున్నటువంటి ఆ దుష్ట చతుష్టయంతో మొత్తం పాండవులపై విజయాన్ని సాధించటానికి యావత్ కురువంశాన్నంతటినీ కూడా పణంగా పెట్టడానికి కూడా ఉద్యుక్తుడయ్యాడు అభిమాన ధనుడు అనిపించుకున్నటువంటి రారాజు దుర్యోధనుడు. అతిగా మాట్లాడటము, అనువుగాని చోట అధికులమనరాదు కొంచెముండుటెల్ల కొదవుగాదు. ఆ ప్రదేశము నాది కాదు అనుకున్నప్పుడు, ఆ ప్రదేశానికి నాకు సంబంధం లేదనుకున్నప్పుడు, ఆ ప్రదేశంలో నా ఉనికికి అంత విలువ లేదనుకున్నప్పుడు మౌనముగా ఉండగలిగిన వాడు శ్రేష్టమైనటువంటి యోగి. అక్కడ నేను నా ఉనికిని ప్రదర్శించాలి అని అనుకునేటువంటి వాడు ఒకడు ఉంటాడు చూశారా, వాడు ధూర్తుడు. దానం చేయకపోవడం, లోభత్వాన్ని విడిచిపెట్టకపోవడం. దానం చెయ్యకపోవడం అంటే అర్థం ఏంటి? ఇది నా నుంచి వెళ్ళిపోతే ఎలా అనుకునేటువంటి వాడు. కానీ నిజానికి ఆలోచిస్తే నీవు ఎంత ఖర్చు పెడతావో భగవంతుడు అంత నీకిస్తాడు. నువ్వు ఖర్చు పెట్టడము అనేటువంటిది మళ్ళీ అది ఒక హితమైన విధానంలో వెళ్ళాలి. నేను ఒక 30,000 ఖర్చు పెట్టాలనుకుంటున్నానంటే ఆ 30,000 ఖర్చు ధార్మికమైన ఖర్చు అయి ఉండాలి. మళ్ళీ స్నేహితులతో జల్సాలకి విలాసాలకి వాటిని మనం ప్రోత్సహించకూడదు. అక్కడ ఒక హితమైనటువంటి కార్యము. నీకు ఒక మంచి బట్టలు కొనుక్కో, తల్లికి తండ్రికి బట్టలు కొనిపెట్టు, చెల్లికి బట్టలు కొనిపెట్టు, అందరూ ఆనందంగా తినడానికి వినియోగించండి, చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి, స్నేహితులకు చక్కగా విహారయాత్ర చెయ్యండి, లేని వారికి కొంచెం పెట్టండి, దాన ధర్మాలు కొంచెం చెయ్యండి. ఇలా ఆ ధనాన్ని ఎప్పుడైతే నీవు సద్వినియోగం చేసుకుంటావో నీకు మళ్ళీ అంతకంతా భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. ఒక నిండిపోయినటువంటి బియ్యం బస్తాలో మళ్ళీ దాని మీద నుంచి బియ్యం పోస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ బియ్యము నేల మీద వృధాగా పడిపోతాయి. అదే ఆ బియ్యం వాడుతున్నాం అనుకోండి, పోస్తున్నది కొద్దీ వాడుతున్న కొద్దీ పోస్తున్నాం అంటే ఏమవుతుంది? చక్కగా ఏ లోటు లేకుండా, ఆ ఆహారానికి మనకి లోటు లేకుండా భగవంతుడు కాపాడుతున్నాడని అర్థం. ఒక్కసారి ఆలోచించండి. లోభత్వాన్ని విడిచిపెట్టడము అనేది మానవుని జీవితంలో ఆధ్యాత్మికోన్నతిలో ప్రప్రథమమైనటువంటి భాగము. క్రోధం
తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఆ క్రోధం ఏమవుతుంది అంటే మనల్ని ఆలోచనాహీనుల్ని చేస్తుంది. ఆ క్రోధము నేను నన్ను మాత్రమే పోషించుకుని మళ్ళీ నా ధనాన్ని వృధా చెయ్యకుండా, నా ధనము నా నుంచి దూరముగా వెళ్ళిపోకుండా నా ధనాన్ని నేను కాపాడుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా ఒక లక్షణాలన్నమాట. మిత్రద్రోహం అతి హేయమైనటువంటి విషయం. మనల్ని నమ్మి ఒక అడుగు వేసినటువంటి వాళ్ళని నట్టేటలో ముంచి మనం వెనక్కి అడుగు వేశామనుకోండి, ఒక మాట మనం మిత్రుడికి ఇచ్చి ఒక మాటతో ఒక బంధాన్ని ఏర్పరిచి అక్కడ ఆ బంధాన్ని విడిచిపెట్టి వెనక్కి వచ్చామనుకోండి, ఇవన్నీ కూడా మానవుని యొక్క ఆయువుని తగ్గించేటువంటి దుర్లక్షణాలయ్యా. మృత్యువు వీటి ద్వారానే మనిషి దగ్గరకు వస్తుంది. కాబట్టి వీటిని మనిషి జయించినప్పుడు నీవనుకున్నట్టు ఆ నిండు నూరేళ్ల ఆయుష్ని కూడా మనిషి సంపాదించగలుగుతాడయ్యా అంటూ కొంతమంది జీవితంలో మనకి తగులుతూ ఉంటారు. వారిలో కొంతమందితోటి సహవాసము ఎంత పుణ్యాన్ని ఇస్తుందో కొంతమందితోటి సహవాసము అంత పాపాన్ని మనకి చేకూరుస్తుంది. అలాంటి వారితో సహవాసం చేసినందుకు కూడా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నమ్మిన వాడి యొక్క భార్యను పొందడం, గురుపత్నిని పొందాలనుకోవడం, ద్విజుడై శూద్రవనితను పెండ్లాడటం, మద్యపానము చేయడం, విప్రులను అంటే బ్రాహ్మణులను ఆజ్ఞాపించటం, విప్రుల జీవనోపాధిని పాడు చేయడం, విప్రులని సేవకులుగా తీర్చిదిద్ది వారితోటి సేవక వృత్తిని చేయించటం, నిన్ను శరణన్న వాడిని చంపడం, వీరంతా కూడా బ్రహ్మహత్య చేసిన వారితోటి సమానమయ్యా. ఇట్టి వారితో నీవు క్షణంకాలమైనా సరే సహవాసం చేస్తే నీ జన్మకి ప్రాయశ్చిత్తం అవసరమవుతుంది అంటున్నాడు అక్కడ. వీళ్ళందరూ ఎలాగైతే నరకం పొందుతారో కొంతమంది స్వర్గాన్ని పొందుతారు. ఎవరు అంటే గృహీత వాక్యో నయ విద్వదాన్యః శేషాన్న భోక్తా హ్యవిహంసకశ్చ నానర్ధకృత్యా కులితః కృతజ్ఞః సద్యో మృదు స్వర్గముపైతి విద్వాన్. ఒక దాత దేవతలకు అతిథులకు పెట్టిన తర్వాత మిగిలిన శేషాన్ని భుజించేవాడు, పెద్దల మాటను గౌరవించేవాడు, నీతివేత్త, హింస చెయ్యకుండా ఉండేవాడు, కీడు కలిగించే పనులతో కలతపడటము ఎరిగినవాడు, చేసిన మేలు మరువక కృతజ్ఞతాభావముతోటి ఉండేటువంటి వాడు, సత్యశీలి, సున్నిత మనస్కుడు, వీరందరూ స్వర్గాన్ని చేరుకుంటారయ్యా. ఓ రాజా ధృతరాష్ట్ర, ఒకటి గమనించు. ఎప్పుడూ ప్రియంగా ఎప్పుడూ లలితంగా మాట్లాడేటువంటి వారు బాగానే దొరుకుతారు, చక్కగా దొరుకుతారు మనకి. అది అప్రియమైన నీ హితం కోరి ఉన్న సత్యాన్ని పలికేటువంటి వాడు దొరకడం చాలా కష్టం. అలాంటి వాడికి దూరంగా ఉండకు నువ్వు. వీడు నన్ను హెచ్చరిస్తున్నాడు, వీడు నాకు నీతులు చెప్తున్నాడు, వీడు నా పనిని కాదంటున్నాడు అంటూ వారు మాటలు నీకు అప్రియంగా ఉన్నాయని పెడచెవిన పెట్టకు. అందులో ఉన్న మంచిని సారాన్ని గ్రహించు. యోహి ధర్మం సమాశ్రిత్య హిత్వా భర్తుః ప్రియా ప్రియే అప్రియాణ్యాః పథ్యాని తేన రాజా సహాయవాన్. అది ప్రియమా? ఆ మాట విన్న తర్వాత రాజుకు అప్రియం కలిగి నా మీద కోపం పడతాడా అన్నటువంటి ఆలోచన మడిచిపెట్టి, మేలు కలిగించేటువంటి మంచి మాటలే అప్రియమైనా చెప్పాలనుకునేటువంటి వాడు నిజమైనటువంటి రాజుకి శ్రేయోభిలాషిగా నీవు గుర్తించాలి. అంటే ఇప్పుడు నేను నీకు చెప్తున్నటువంటి మాటలు నీకు అప్రియము అని నాకు తెలుసు, కానీ ఈ మాటలు చెప్పడం వల్ల ఆ మంచి నీకు చేరి నీలో ఒక సత్ప్రవర్తన కలగడం అనేటువంటి ఒక మంచి ఆలోచనతో చెప్తున్నాను, కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానయ్యా, గ్రహించు అంటున్నాడు ఆయన.